బట్ చాలామంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ కదమ్మా మా జనరేషన్ రూల్స్ వస్తాయి. మీ ఫాదర్ తోటి నీకు ఎంత చనువు ఉంది, ఎంతవరకు నువ్వు మీ నాన్నతో మాట్లాడగలిగావు అంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫియర్ ఉండేది. ఫియర్ లేకపోతే గౌరవం. అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర మా నాన్న దగ్గర నాన్న ఇది నాన్న అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత వెనక అంటే తడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్ ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం. అవును. సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్, యాంగ్రీ యంగ్ మెన్ అంటారు. ఆయన చాలా యాంగర్ బేస్డ్ పర్సన్. ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్. సో దట్ మా నాన్నంటే మాకు ఇష్టం ఉండదు, ప్రేమ ఉంది, భయం ఉంది. అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదవాయింపే తప్ప ఇంకేం లేదు. ఒక్కోసారి ఆయనకి ఎక్కువ సార్లు తన్నాడు, బాగా తన్నేవాడు, బాగా కోపం ఎక్కువ. ఆ భయం ఎక్కువ మాకు. మా నాన్న అంటే కొడతాడు అని, కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు. ఆ భయంతో ఒకటి ఏదో తేడా కూడా చేస్తే ఈ చిట్లో కొడతాడు అనే భయం ఉండేది మాకు. అలాగా అన్నయ్య కానీ నేను కానీ మేమందరం ఎవరో ఒకళ్ళు ఆయన చేతుల్లో దెబ్బలు తినేవాళ్ళం. ఆయన భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాళ్ళం. ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెంసేపు రిలాక్స్ అయ్యేవాడు. ఆయన చాలా పర్టికులర్స్ ఉండేవి. అంటే కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయనకు అనుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే కోపం వచ్చేసేది. అలాగే కొన్ని అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో వెళ్ళిపోయారు. ఈ చాలా టఫెస్ట్ పర్సన్. భయం అనేది తెలియదు ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు. నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నాకు భయం ఉంది. ఎందుకులే జాగ్రత్తగా ఉందాం, సరే ఎందుకులే నువ్వు వెనకం చేసి వెనక ముందు తటపట వేస్తాం. అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా. ఎందుకంటే ఇంత దూరం మీరు రాలేదు, ఇది అన్నోన్ ఇండస్ట్రీ, సముద్రం మనకు తెలియదు. సో ఆ ధైర్యంతో వచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి, అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ రంగి తీసుకొచ్చాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్. ఓహో, ఈజ్ ద ఫియర్లెస్ ఫెలో. వాడికి భయం లేదు, భయం లేదు. మా నాన్నే చూసి పెరిగింది కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్యాణ్ బాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. చిన్నపిల్లడు వాడు. నాకేంటంటే మా నాన్న ఇట్లే ఉండేవాడు కదా, నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు, నాన్న ఇట్లే ఉండేవాడు. అదే మా కళ్యాణ్ బాబు ప్రింట్, మా నాన్న క్యారెక్టర్. అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది. ఏడ్చేవాడు ఒకసారి, ఎదుటోడు ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నాకు డబ్బులు ఇచ్చేవాడు. ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ రేంజ్ చేసిన ఆయన. ఒక 500 1000 ఉంటే గొప్ప, అది లేకపోతే ఏదన్నా ఉంటే అమ్మి ఇచ్చేసి అలా ఇచ్చేసేవాడు ఆయన. మమ్మ అడిగేది ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఏంటండి, అవి వస్తాయిలే పర్లేదే, అవే వస్తాయిలే అనేవాడు. ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయిలే అనేవాడు. మాకు చాలా కరువు అయింది అప్పట్లో. మా నాన్న శాలరీ ఎంత 600-700 రూపాయలు ఉండేది. అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ. కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా 1-10 సార్లు ఆలోచించాలి. కరెక్ట్గా 500 రూపాయల ఫీజు అంటే 500 రూపాయలు మా నాన్న శాలరీ. లెస్ దాన్ 520 అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది. అది దాటేది 550 రూపాయలు దొబ్బేది. అది కూడా వచ్చేది, సచ్చినట్టు కట్టాల్సి వచ్చేది. మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి. నన్ను చదవమంటే చదివించేవాడు. ఏంట్రా డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పుడు చెప్తా. ఆయన
బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు. అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కదా, ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది. మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు, ఇది సపరేట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా. ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు. మాకు ఎంతసేపటికి మా నాన్నంటే భయమే తప్ప, అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు టైంకి తింటున్నావా నాన్న, అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది, అవేమి అడిగేవాళ్ళం కాదు. భయం. ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడిని. ఈ రోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని, నాన్న నువ్వేంటన్నా ఒంట్లో బాగాలేదా అని, నువ్వు ఎలా ఉన్నావు నాన్న, నువ్వు నైట్ భోంచేసావా, లేటుగా వచ్చావు కదా, ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా. ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము, భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయే అనిపించేది. బట్ పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆయన తగలటం, ఇన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అని ఫీలింగ్ ఉంటుంది. అది మేము ఎప్పుడు ఆయనకి ఇవ్వలేకపోయాం, నేను ఇవ్వలేకపోయా. ఫస్ట్ మా చిన్న చెల్లి ఒక్కరు తెచ్చివ్వగలిగింది. దానికి ఎందుకు మరి మా నాన్నంటే పెరుగుతున్న ప్రేమ, మా నాన్న అడిగేది అందుకని మా చిన్న చెల్లి చాలా ఇష్టం మా మాధవ్ అంటే. సో దానికి ఉన్నంత సెన్స్ కూడా నాకు లేదేంటి అనిపిస్తుంది. సో అంత లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి అంజనాదేవి, వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం పుట్టాం 5 మంది. వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు, ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు, ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు. వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్యే, అది వేరే సంగతి. బట్ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు? ఈ రోజుకి పంపటం. ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, మగపిల్లని ఎవరో ఏముంటారు ఆ ఇండస్ట్రీలో, ఏం బాగుంటుంది లైఫ్ అని. సో అలా అనలా మా నాన్న. ఆయన వెళ్ళండి ట్రై చేయనన్నా, ఒక 1 year కాకపోతే 2-3 years ట్రై చేయనన్నా. ఒకవేళ 3 years కూడా రాలేకపోతే నీకు రానట్టే, ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం, ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ. సో ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడలా. కానీ మా అన్నయ్యకి ఏంటంటే నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కాదు, ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్. అన్నయ్య ఏమో నేను ఇంత ప్రేమగా ఇస్తే ఈయన తీసుకోవడం ఏంటంటే బాధ ఉండేది మా అన్నయ్యకి. ఏ కొడుకే అది బాధ ఉంటుంది కదా, నీవు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అన్నది. ఆయనకే మాది. సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు, నేను మధ్యలో చూస్తూ ఉండేవాడిని విట్నెస్గా. ఇద్దరిది కరెక్టే. సరే అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళ మీద మనం అసలు ఎప్పుడు లేదు. చనిపోయేదాకా ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఆయన శాలరీ, ఆయన జీతం, పెన్షన్, ఆఖరికి ఏంటంటే ఇంక అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను, నేనేం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి అదేదో మా అన్నయ్యకి ఇచ్చి ఉంచుకున్నాను, నాకేందో అట్లా అలా అంత మంచి ఫాదర్. కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను భక్తుడు అయిపోయాడు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అయిపోయాడు. విపరీతమైన డివోషన్, కొంత ఎమోషన్. చనిపోయేదాకా ఆ కోపం అది ఎట్లా ఉంది, కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. బట్ ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో బాగా స్పెండ్ చేసాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.